నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. బీఆర్కే న్యూస్ ది ఫస్ట్ ఎడిషన్లో టుడే గెస్ట్ బండారు రామ్మోహన్ గారు. గుడ్ మార్నింగ్. అలాగే ఫస్ట్ ఎడిషన్లో ఈనాడు టాప్ హెడ్లైన్ చూసుకుందాం. సర్కారు చేతికి మెట్రో రైల్. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మధ్య చర్చలో అంగీకారం కుదిరింది. బ్యాంకుల నుంచి ఆ సంస్థ తీసుకున్న 13,000 కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వానిదే అంటూ చెప్పుకొచ్చారు. మరో 2,000 కోట్లు ఈక్విటీ కింద చెల్లించేలా కూడా ఒప్పందం కుదుర్చారు. ఈ టాపిక్ ప్రధానంగా ఈనాడు తెలంగాణలో హైలైట్ అవుతుంది. ఇక దేశానికి స్ఫూర్తి తెలంగాణ, తమిళనాడు మైత్రి. రెండు రాష్ట్రాల్లోని విద్యా పథకాలు అందరికీ ఆదర్శంగా తీసుకోవాలి, విద్యలో సమూల మార్పులు తీసుకురావాలి. ఉత్తమ తమిళనాడు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది టుడే దినపత్రికలో. నెక్స్ట్ క్లిప్పింగ్ చూసుకుంటే రైలు నుంచి నింగిలేకి అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. సంచార లాంచర్ల రైల్వే వ్యవస్థ పనిచేస్తుంది. ఇలాంటి ప్రయోగం దేశంలో ఇదే తొలిసారి. రక్షణ రంగంలో మరో మైలురాయి అంటూ రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఈ వార్త కూడా ప్రధానంగా ఈనాడు క్లిప్పింగ్లో హైలైట్ అవుతుంది. ఇక మరో వార్తను చూసుకుంటే 27న గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు అంటూ కూడా ఈనాడు క్లిప్పింగ్లో హైలైట్ అవుతుంది. శిల్పకళా వేదికలో సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. శుక్రవారం నాటికి ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తి కానుంది. ఈ వార్తను చూస్తున్నాం. అలాగే మరో వార్త చూసుకుంటే మెట్రో అనుమతులేవి కేంద్రం వద్ద పెండింగ్లో లేవు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదు. బారాసా కాంగ్రెసులకు భాజపా హోబియా పట్టుకుంది. తెలంగాణలో ఈ ఏడాది 30,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నితిన్ గడ్కరీకి తెలియజేశారు. ఇక ఈ వార్త మీద మనతో మాట్లాడడానికి బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు, మనోజ్ నమస్తే, చెప్పండి. టుడే ఈనాడు క్లిప్పింగ్ టాప్ హెడ్లైన్ చూస్తున్నాం. సర్కారు చేతికి మెట్రో రైల్ అంటూ ఈ వార్త ప్రధానంగా ఈనాడు క్లిప్పింగ్లో హైలైట్ అవుతుంది. కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మధ్య చర్చలో కీలక అంగీకార ఒప్పందం కుదిరినట్లుంది. ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల నమస్కారం, శుభోదయం. మంచిదే అంటున్నాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా మెట్రో రైల్ సర్వీసెస్ మీద అధ్యయనం చేసిన బడిగా చెప్తుంది ఏంటంటే చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, అహ్మదాబాద్ చాలా చోట్ల మొత్తం మెట్రో రైలు నడుస్తున్నాయి. 10-12 నగరాల్లో చూస్తే మనకి ఈ ప్రైవేట్ భాగస్వామ్యం లేదు, అంత ప్రభుత్వమే చేసింది. కానీ మన దగ్గర మాత్రం 2007లో ఈ ఎల్ఎన్టీతో ఒప్పందం కుదుర్చుకొని భాగస్వామి పీపీపీ మోడల్లో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరికి ఉభయ కుశలోపరి అని చెప్పి ప్రైవేట్ రంగంలో ఎల్ఐటీతో ఒప్పందం కుదుర్చుకొని 2007లో మొదలుపెట్టి 2012-13 కల్లా పూర్తి చేశాం. చివరిలో తెలంగాణ వచ్చిన తర్వాత రాక ముందు కొంచెం ముందు మనకు మెట్రో ప్రారంభమైంది. 2008 మొదలు పెడితే 5 ఏళ్లు పట్టింది. చాలా అద్భుతంగా చేశారు నిర్మాణం. కాకపోతే ఎల్ఎన్టీ ఆశపడేది ఏంటంటే వాళ్ళకు ఈ ప్రభుత్వ స్థలాలు కమర్షియల్ స్పేసెస్ ఇచ్చారు కనుక దాని మీద లాభాలు వస్తాయి అనుకున్నారు. కానీ మొదట్లో నష్టాలు వస్తాయి, తర్వాత మెల్లమెల్లగా మెట్రోకి అలవాటు అవుతారు అనుకుంటే 2019 కోవిడ్ చాలా దెబ్బతీసింది చెప్పానంటే. అట్లాగే 2019 నుంచి 22-23 సంవత్సరాలు. ఇప్పుడు ఇటీవల మరొక విషయం ఏంటంటే ఉచిత బస్సు, ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందో దాని వల్ల కూడా కొద్దిగా దెబ్బతిన్నదని మెట్రో అంటుంది. కానీ నిర్వహణ విషయంలో చాలా లోపాలు ఉన్నాయని అంటున్నాను నేను. ఉదాహరణకు బెంగళూరులో మనకు 6 కోచ్లు నడుపుతున్నారు. ప్రతి 4 లైన్లు ఉన్నాయి అక్కడ. మొన్ననే మోడీ గారు ఒక ఎల్లో లైన్ కూడా ప్రారంభించారు. 4 లైన్లలో కూడా వాళ్ళు నాకు చేస్తున్న పని ఏంటంటే 6 కోచ్లు నడుపుతున్నారు. మరి అటువంటి దగ్గర ఇప్పటి వరకు కూడా మరి 3 కోచ్లతోనే మన దగ్గర నడుస్తుంది. నెంబర్ 1. 2, 5 నిమిషాల ఫ్రీక్వెన్సీ ఒక్కోసారి 5-6 నిమిషాలకు పోతుంది. 3వది టైమింగ్స్ కూడా పీక్ అవర్స్ లో ఇంకా 2 నిమిషాలకు పెంచాల్సి ఉంది ఫ్రీక్వెన్సీ. అది చేయలేదు ఇప్పటిదాకా. అంటే ఈ మార్పులు ఏం చేయకుండా మెట్రో నష్టం వచ్చిందని చెప్పి, అంటే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేసినట్టు ఇవాళ మెట్రోలో చాలా రష్ గా ఉంటుంది. మరి ఎందుకు లాభాలు వస్తలేవు? నేను చెప్పిన 4-5 ఉన్నాయి. ఒకటి ఫ్రీక్వెన్సీ, రెండోదేమో లేట్ గా నడపకపోవడం, ముందుగా ప్రారంభించకపోవడం. ఉదాహరణకు మనకు బెంగళూరులో అయితే 5:35 నుంచే మొదలవుతాయి. 5 గంటల నుంచి మొదలై రాత్రి 12:30 దాకా వస్తాయి. మన దగ్గర 6 గంటలకి ఫస్ట్ ట్రైన్ 6 గంటలకి. అంటే ఎవరైనా రైల్వే స్టేషన్లకు వీటికో పోదలుచుకున్న వాళ్ళు అంత పొద్దున ట్రైన్ ఉండకపోతే ఏం చేస్తారు? నష్టమే కావచ్చు. పొద్దున పూట సౌకర్యంగా ఉంటే అందరూ పోతారు కదా, వేరే మార్గాలు ఎన్నుకోరు కదా. ఈ నిర్వహణ లోపాలు దీంతో కూడా ఈ 4-5 అంటున్నాడు. ఫస్ట్ ట్రైన్ 4:30-5 గంటలకే ఉండాలి. అట్లానే రాత్రిపూట 12:30 తర్వాత కూడా నడిచే పరిస్థితి ఉండాలి. సెకండ్ షో చూసి కూడా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండాలి. ఇట్లా ఇవన్నీ కూడా చూసుకుంటే మనకు ఈ నిర్వహణ లోపాలు కనపడుతుంది. రెండోది
మనకి కమర్షియల్ ప్లేసెస్ లో మనకి వీళ్ళకు లాభాలు వస్తాయి అనుకున్నా, కానీ రాలేదనుకుంటా. కమర్షియల్ స్పేసెస్ లో కొంతవరకు నిర్మాణం చేసి మాల్స్ అట్లాంటివి కట్టుకుంటే బాగుండేది, నష్టమే లేదు. కానీ ముఖ్యంగా మన బస్ కన్వీనియన్స్ కూడా, అంటే ఈ రెండిటికి, మెట్రోకి ఆర్టీసీకి, ఈ రెండిటికి మాత్రం లింక్ పాస్ ఒకటే చేస్తే బాగుంటుందని మొదటి నుంచి సూచన చేస్తున్నాం. ఇవన్నీ పట్టించుకోకుండా మెట్రో దిగగానే అక్కడి నుంచి అగమ్య గోచరం ఎట్లా పోవాలి బయటకు అనే సమస్య ఒకటి. ఈ మధ్యన ఫ్రీక్వెన్సీతో పాటు పెంచకుండా ఈ మధ్యన మనకు పార్కింగ్ ఫీజులు కూడా పెంచారు. పార్కింగ్ ఫీజులు గతంలో లేకుండే, పార్కింగ్ ఫీజులు పెట్టారు. అంటే మెట్రోకి పోవాలంటే అదనంగా మనం అక్కడ దాకా ప్రయాణం చేయాలి, మళ్ళీ పార్కింగ్ ఫీజు కట్టాలి, అక్కడి నుంచి మళ్ళీ రాత్రికి వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఇవన్నీ కూడా లింకప్ లేకపోవడం వల్ల మెట్రో స్టేషన్ నుంచి, అంటే హోమ్ టు మెట్రో అనే మన వర్క్ ప్లేస్ అనే కాన్సెప్ట్ పాటించకపోవడం నష్టాలు వచ్చినాయి నేను అంటున్నాను. ఇవి మంచో చెడ్డో ఇవాళ మిగతా మెట్రో లైన్లను స్వాధీనం చేసుకొని మిగతా మెట్రో లైన్లను మీరు నిర్మాణం చేయండి అని కోరితే మేము చేయలేమని చేతులు ఎత్తేసారు. వీళ్ళదే తప్పు, ఎలాంటి వాళ్ళే మేము చేతులు ఎత్తేసాం. దాంతో ఏమైందంటే మరి చేతులు ఎత్తేసినప్పుడు సగం మంది సగం మంది ఎందుకు మేమే చేసుకుంటాం అంటే 13,000 కోట్ల రూపాయలనేమో మన మెట్రో రైలు అప్పులు ఏవైతే ఎల్ఎన్టీ అప్పులు ఉన్నాయి అవి టేక్ ఓవర్ చేసుకుంది గవర్నమెంట్. మరొక 2,100 కోట్ల రూపాయలు ఏమో మెట్రో మన ఎల్ఎన్టీకి పరిహారం. వాళ్ళు అడిగింది 5,500 కోట్లు, కానీ 2,100 కోట్లకు సెటిల్ అయిపోయింది. మంచిది అంటున్నారు, ప్రభుత్వ రంగంలో చేయడం మంచిదే. కానీ ప్రభుత్వ రంగంలో దీన్ని నడపగలుగుతారా, అసలు దీన్ని ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు అనేది ఒక సమస్యనే. ఎల్ఎన్టీ రేపు పొద్దున వచ్చే 3 లైన్లు ప్రతిపాదించారు. ఎయిర్పోర్ట్ కు ఎల్బీ నగర్ నుంచి, నాగోల్ ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ కు, అట్లాగే ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించిన ఉత్తర హైదరాబాద్ కి మనకు జూబ్లీ బస్ స్టేషన్ షామిల్పేట, అట్లాగే మనకు ప్యారడైజ్ నుంచి షామిల్పేట, మన ప్యారడైజ్ నుంచి మేడ్చల్, ఈ 2 రూట్లను కూడా చేస్తామన్నారు. అట్లాగే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కు లైన్ కేసీఆర్ గతంలో ప్రతిపాదిస్తే దాన్ని తిరస్కరించారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తిరస్కరించారు. ఇప్పుడు ఇవన్నీ నిర్మాణం కావాలంటే సుమారు 60,000 కోట్ల రూపాయలు కావాలి. ఈ మొత్తం నేను చెప్పిన 4-5 కారిడార్ నిర్మాణం కావాలంటే మరి అంత పెట్టుబడి ఇప్పుడు పెట్టగలుగుతారా, మరి ఇంకో భాగస్వామిని ఆహ్వానిస్తారా? ఇదేమీ లేదు. ఇప్పుడు జరిగింది మాత్రం ఎల్ఎన్టీ తోని సంబంధాలు కట్ చేసుకున్నారు. నేను చెప్పిన 2,100 కోట్లు వాళ్ళకి ఇచ్చేసి అప్పులు టేక్ ఓవర్ చేసుకుంటే అయిపోద్ది అనుకుంటారు. అంటే ఇప్పుడు కథ మొదలైంది. అసలు కథ కొత్త మెట్రో రైలు నిర్మాణం పూర్తి చేస్తారా, మొదలు పెడతారా, ఇప్పుడు ఈ మెట్రో రైలు నడుపుతారనేది ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, నెక్స్ట్ క్లిప్పింగ్ చూద్దాం. రైలు నుంచి నింగిలేకి అగ్ని ప్రాంక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. సంచార్ లాంచర్ల రైల్వే వ్యవస్థ పనిచేస్తుంది. ఇలాంటి ప్రయోగం దేశంలో ఇదే తొలిసారి. రక్షణ రంగంలో మరో మైలురాయి అంటూ కూడా రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద రైల్వే వ్యవస్థ ద్వారా ఎక్కడికైనా ఈ క్షిపణిని సులభతరంగా తరలించే వీలుంటుందంటూ కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. ఏమంటారు ఈ వార్త గురించి? ఒకనాడు రేడియో చాలా పెద్దగా ఉండేది, ఒకనాడు టీవీ చాలా పెద్దగా ఉండేది, అంటే తరలించడం కానీ లేకపోతే ఏమైనా చూడడం కానీ. ఇప్పుడు వాళ్ళ చాలా మొబైల్ చిన్న చిన్నవి అందుబాటులోకి వచ్చినాక ఎట్లనో రక్షణ రంగంలో కూడా మీరు రాజ్నాథ్ సింగ్ గారు అన్నట్టు రైల్వే వ్యవస్థ ద్వారా ఈ క్షిపణులు తరలించవచ్చు అనేది చిన్న క్షిపణులు తయారు చేశారు, శక్తివంతమైనవి. దీన్ని బట్టి అర్థమవుతున్నాం కనుక మనకి ఈ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తున్నాం. గతంలో చాలా దిగుమతులు చేసుకునే వాళ్ళం. మెల్లమెల్లగా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో మొట్టమొదటిగా రక్షణ శాఖ సంబంధించిన క్షిపణులు కానీ బ్రహ్మోస్ కానీ తయారు చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. బ్రహ్మోస్ కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే రష్యా, ఇండియా మన కూటమి మన సాంకేతిక పరిజ్ఞానం తయారు చేస్తున్నాం. ఇవాళ కొత్త కాదు ఇది. గతంలో మనకు నెహ్రూ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడే మనకు బొకారో భిలాయ్ కర్మాగార నిర్మాణం, అట్లాగే ఆధునిక దేవాలయాలైన నాగార్జున సాగర్, శ్రీశైలము, శ్రీరం సాగర్, ఇటువంటి మనకు భాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు నిర్మించినప్పుడు కూడా మనం విదేశీ సహకారం తీసుకున్నాం. పరిమితం చేసుకుంటే ఇప్పుడు పూర్తిగా దేశీయ సహకారంతో, దేశీయ పరిజ్ఞానంతో రక్షణ రంగంలోని అనేక ఆయుధాలను తయారు చేసుకుంటాం. మనం స్వయం సమృద్ధి సాధిస్తున్నాం. ఇక దిగుమతులు లేకుండా ఇంకొక 10 ఏళ్లలో పూర్తిగా మనం రక్షణ రంగంలో మనదైన రీతిలో మన ఆయుధాలు మనం తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. మనం S-400 చూసాం కదా, రష్యానికి దిగుమతి చేసుకున్నాం. మనమే ఇక్కడ ఎందుకు తయారు చేసుకోవద్దు, ఇటువంటివైన ఒక మాట వచ్చింది. బ్రహ్మోస్ అటువంటిదే. కనుక రక్షణ రంగంలో మంచి స్వయం సమృద్ధి సాధిస్తున్నాం. ఇది మంచిది అంటున్నాను, దేశానికి మంచిది. విదేశీ మార్గద్రవ్యం అనవసరంగా వేల కోట్ల రూపాయలు బయట దేశాలకు పంపే బదులు మనమే ఇక్కడ తయారు చేసుకోవడం వల్ల మన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నిరూపించుకోవడం, శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడం, వాళ్ళకి దిగుమతి చేసుకున్న దానికంటే అంతకన్నా తక్కువ రేట్లో మనం తక్కువ ఖర్చుతో మనం ఇక్కడ తయారు చేసుకోవడం మంచిది. మంచి పని అంటున్నాను. ఇది రక్షణ రంగంలో ఒక అద్భుతమైన విప్లవాత్మకమైన ఒక మలుపు తిరిగిందని నేను. రైట్, ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. నెక్స్ట్ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ క్లిప్పింగ్ చూసుకుంటే, ఇకపై ఏటా డిఎస్సి యువత సన్నద్ధమవ్వండి, అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తాం,
15 ఏళ్లలో 14 డిఎస్సీలతో 1,96,619 మంది కొలువులు ఇచ్చాం. మెగా డిఎస్సీలో 15,941 ఉద్యోగాలు భర్తీ చేశాం. విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం. కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. డిఎస్సి అభ్యర్థులకు చంద్రబాబు ఒక దిశానిర్దేశం చేశారు. మీరు ప్రతి ఇయర్ ప్రిపేర్ అవుతూనే ఉండండి, నేను నోటిఫికేషన్ వదులుతూనే ఉంటానంటూ కూడా చంద్రబాబు, లోకేష్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలియజేశారు. ఏమంటారు బండారు రామ్మోహన్ గారు ఈ వార్త గురించి? మనోజ్ మనకి ఆహ్వానించదగ్గది. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా డిఎస్సి లేదు, ఏం లేదు చూస్తున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ డిఎస్సి లేదు. మొదట్లో ఒకటి నిర్వహించారు, తర్వాత ఇప్పటివరకు లేదు. అంతకుముందు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సి నిర్వహించారు, కొంతమంది ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా కొత్తగా నియామక పత్రాలు టీచర్లకి కూడా మంచిది. లోకేష్ ఏమో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, యువ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనుక ఇది సాధ్యమైందని నేను అంటున్నాను. రెండవది, విద్యలో కానీ ఆరోగ్యాల్లో కానీ ఎంత పెట్టుబడి పెట్టినా తక్కువే. విద్యలో చూడండి, పెట్టుబడులన్నీ కూడా జీతాలకు పోయి మరి మౌలిక వసతులు సరిగ్గా లేకపోతే ఎట్లా అని దాని మీద ప్రయత్నం చేసిండు. మౌలిక వసతుల కల్పనలో ఆనాడు ఈనాడు ఏం చేయలేదని నేను అనగానే నాడు నేడు అని పేరు పెట్టి స్కూళ్ళ మౌలిక వసతులు మెరుగుపరచడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు దానికి టీచర్లు లేకపోతే ఎంత అద్భుతమైన భవనాలు కట్టిన లాభం లేదు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ కొత్తగా ఈ మౌలిక వసతులు కల్పించడంతో పాటు డిఎస్సిలో టీచర్ల నియామకం జరిగింది. ప్రతిసారి డిఎస్సి వేస్తావు ఈసారిగా చూడండి అని చెప్పి లోకేష్ ప్రకటిస్తున్నారు. మంచిది అంటున్నాడు. ఉపాధ్యాయులు లేకుండా బడు నడవ, ఉపాధ్యాయులు లేకుండా చెట్టు కింద ఉపాధ్యాయులు చదువుకోవచ్చు, కానీ ఉపాధ్యాయులు లేకపోతే ఎంత పడి మంచి కట్టిన లాభం లేదు. కనుక ఇది మంచి పరిణామం. గత 5 ఏళ్ళుగా చేయకపోయిన పనిని ఇప్పుడు చేస్తున్నారు. కానీ ఒక అవరోధం పెద్దగా ఉంటుందంటే, మనకు 1:18 మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్కూళ్లలో. అంటే విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది, 1:30 వరకు ఉండొచ్చు అని. మరి మిగతాది పూడ్చుకోకుండా పిల్లలు తక్కువై టీచర్లు ఎక్కువైతే టీచర్ల నియామకం మాత్రం జరగదు కదా రేపొద్దున. ఇప్పుడు ఇక్కడ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక మెల్లమెల్లగా ప్రైవేట్ నుంచి పిల్లలను మన ప్రభుత్వ బడిలో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలను బాగు చేసుకుంటే హై స్కూల్ బాగుపడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాలు. ఒక సబ్జెక్ట్ కు టీచర్ ఉంటారు, క్లాస్ కు రూమ్ ఉంటుంది. కానీ కింది స్థాయిలో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తిగా కునారిల్లిపోతున్నది. ముఖ్యంగా హై స్కూల్ కి వచ్చే పిల్లల స్టాండర్డ్ చూస్తే, అభ్యసన సామర్థ్యాలు చూస్తే, నేను అసర్ అని ఏఎస్సిఆర్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు అనే దాని మీద 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ప్రథమ ఆర్గనైజేషన్. మేము కలిసి దేశమంతా 600 జిల్లాల్లో పనిచేస్తున్నాం. ఈ 600 జిల్లాల్లో చూస్తే మనకు అభ్యసన సామర్థ్యాలు మెల్లమెల్లగా పిల్లలు తక్కువ అవుతున్నాయి. 2వ తరగతి వాచకాన్ని 8వ తరగతి పిల్లగాడు చదవలేకపోతున్నాడు. ఇంగ్లీషులో ఒక వాక్యాన్ని సరిగ్గా రాయలేకపోతున్నాడు. తెలుగును కూడా పూర్తిగా వాక్యాలు కానీ చదవలేకపోతున్నాడు. ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయి. అంటే ప్రభుత్వ బడులలో కాదు మేము చేసింది, మొత్తం ప్రైవేట్ బడులలో. ప్రభుత్వ బడులు ఇంకా కొంచెం నయం ఉన్నాయి ప్రైవేట్ బడుల కంటే. అంటే ఈ సర్వే పెద్దది, దీని వివరాలు తర్వాత చెప్పుకుందాం మనం. కానీ ఇప్పుడు జరిగిన పని మంచిది. కానీ విద్యా వ్యవస్థను బాగు చేస్తే దేశానికి ఒక పెట్టుబడి అంటున్నాను నేను. దాని ప్రకారం మెల్లగా ప్రైవేటుకు పెరిగే పిల్లలను ఆకట్టుకొని, మీకు టీచర్లు ఉన్నారు, మంచి వసతులు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో చదివించే ప్రయత్నం చేయాలి. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఆటోమేటిక్ గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్రైవేట్ స్కూళ్లలో నిర్బంధంగా కేవలం బట్టిచ్చే విధానం మాత్రమే జరుగుతుంది. అక్కడ టీచర్లు కూడా స్కిల్డ్ టీచర్లు ఉండరు. ఇంటర్మీడియట్ 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు టీచర్లుగా. ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు ఉపాధ్యాయులు నియామకం చూస్తున్నాం కదా, ఒక్కొక్కరు అందరూ డబుల్ డిగ్రీలు, బిఎడ్, ఎస్జిటి అన్ని రకాలుగా ఉన్న డిగ్రీలు కూడా ఎంఏ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కనుక ఈ టీచర్ల నియామకం ఆహ్వానించదగ్గది. దీనికి మళ్ళీ బళ్ళను అంటే ప్రైవేట్ బళ్ళ నుంచి ప్రభుత్వ పాఠశాలకు మళ్లించే ప్రయత్నం చేస్తే తప్ప ఇది సక్సెస్ అవుతుంది. ప్రతి సంవత్సరం డిఎస్సి పడాలంటే మాత్రం తప్పక ప్రభుత్వ బళ్ళల్లో స్ట్రెంత్ పెరగాలి. లేకపోతే వీళ్ళు వేద్దామన్న టీచర్ల నియామకం ఆగిపోతుంది. పిల్లలు లేకపోతే టీచర్లు ఏం చేస్తారు? కనుక ఈ రెండు సమన్వయం చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. యువ నాయకులు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ దిశగా పనిచేస్తారని ఆశిద్దాం. రైట్, నెక్స్ట్ క్లిప్పింగ్ చూద్దాం. తిరుమలలో భక్తులకు మరో వసతి సముదాయాన్ని ఏర్పాటు చేశాం. ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చే యాత్రికులకు వెసులుబాట్లు కల్పిస్తున్నాం. తిరుమలలో వెంకటాద్రి నిలయం భవనాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు నాయుడు. ఈ వార్త ప్రధానంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో హైలైట్ అవుతుంది. ఏం చెప్తారు రామ్మోహన్ గారు ఈ వార్తకు సంబంధించి? తిరుమలకు రోజు 60 నుంచి 70 వేల మంది సగటున భక్తులు వస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ఇటువంటి టైం బట్టి 1,00,000 దాటితే 1,20,000 దాకా వస్తారు. అంటే ఓ రకంగా సమస్య కూడా ఉంటుంది. ఇప్పటి కూడా ఇంత వసతి ఏర్పాటు చేసినా కూడా రెండో రోజు అక్కడ స్టే కావాలంటే చాలా కష్టంగానే ఉన్నది. మేము ఈ మధ్య తిరుపతికి వెళ్ళి వచ్చాం. ఎప్పుడో రాంబగీచా మన గెస్ట్ హౌస్ ప్రారంభించినప్పుడు ఫస్ట్ అప్పుడే నేను అప్పుడు ఉన్నాను, దాదాపు 40 ఏళ్ల క్రితం. ఆ తర్వాత చూసుకుంటే చాలా గెస్ట్ హౌస్ వచ్చినాయి.
కానీ ఎప్పటికప్పుడు సరిపోవడం లేదు కనుక ఒకటి శ్రీవారి దర్శనాన్ని ఈ మధ్యన మార్చారు. శ్రీవాణి దర్శనం అని ఒకటి ఉండే, పొద్దున పూట ఉండే, దాన్ని సాయంత్రానికి మార్చారు. అంటే వసతి సమస్య రావడం వల్ల పొద్దునొచ్చి మధ్యాహ్నం కల్లా చూసుకొని వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు. కనుక అట్లా సాయంత్రానికి మార్చడం, కొన్ని దర్శన వేళల్లో విఐపి దర్శనాలు తగ్గించడం, ఇట్లాంటి వాటి వల్ల వసతి సమస్య తీర్చొచ్చు. ఇప్పుడు కొత్తగా ఈ గెస్ట్ హౌస్ ఏదైతే తయారైందో మంచిది అంటున్నాను. వేలాది మంది భక్తులకు సౌకర్యంగా ఉంటది. ఇంకా ఎప్పటికప్పుడు పాత గెస్ట్ హౌస్లన్నీ పూర్తిగా కొంచెం నివాస యోగ్యంగా లేకుండా పరిస్థితి వస్తున్నాయి. చాలా బాత్రూమ్స్ వెనకటికి పద్ధతిలో కట్టారు. ఇప్పుడు వాళ్ళు ఆధునికంగా వెస్టర్న్ పద్ధతిలో మనకు కమోడ్స్ కావాల్సి ఉన్నది. ఇట్లా అన్ని కూడా కనుక ఈ కొత్త అయితే అద్భుతంగా ఉంది. నేను మొన్న పోయినప్పుడు ప్రారంభ కాకముందు చూశాను. చాలా బాగుంది. వేల మందికి భక్తులకు కొత్తగా ఈ అవకాశాలు అంటే వసతి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతికి వచ్చిన వాడు నిమ్మలంగా ఒక రోజు ఉండి తెల్లారు కూడా రెండో రోజు ఉండి పోదాం అనుకుంటారు. ఒక 3 రోజులు నిద్ర చేద్దాం అనుకుంటారు. 3 రోజులకి ఎవరు దొరకదు. ఒక రోజుకే ఖాళీ చేయాల్సి వస్తుంది కనుక ఇట్లాంటివి గెస్ట్ హౌస్లు రావడం వల్ల మంచిది. భక్తులకు కూడా ఆ దేవుని సన్నిధిలో ఒక రోజు గడిపినట్టు ఉండడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నాను. ఇంకా కావాల్సిన అవసరం ఇంకా ఉన్నది. ఇప్పటికీ పారిశుద్ధ్యం విషయంలో కానీ తిరుమలలో అవినీతిపై మిగతా అంశాలు పక్కన పెడితే పారిశుద్ధ్యం విషయంలో కానీ మిగతా కొంచెం అంశాల మీద కానీ చాలా బాగా చేస్తుంది. కొన్ని అవకతవకలు ఉన్నాయి, కానీ ఇప్పుడైతే పారిశుద్ధ్యం అయితే చాలా బాగున్నది నా ఉద్దేశం ప్రకారం. మరి అట్లాగే ఉచిత భోజనం కూడా చూస్తున్నాం కదా మనం. మన నిర్మలా సీతారామన్ గారే వెంగమాంబ ఉచిత భోజన శాలలో భోజనం చేశారు. అట్లా ఫ్రెష్నెస్ కానీ వీటన్నిటికీ మారుపేరుగా మారింది. తిరుమల లడ్డు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక ఆదరణ ఉంది కనుక అందులో ఉన్న వివాదాలను పరిష్కరించి నెయ్యి మంచిది వాడి తిరుమల భక్తులకు మనోభావాలు దెబ్బకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ మధ్య చిల్లరమల్ల వివాదాలు వస్తున్నాయి. ఆ వివాదాలు మరింత ముదరకుండా చూడాల్సిన బాధ్యత ఈ పాలక మండలిది, అట్లాగే ప్రభుత్వానికి. ఈ గెస్ట్ హౌస్ ప్రారంభించడం మంచిది. రైట్. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. ఈ వార్త ప్రధానంగా సాక్షిలో హెడ్లైన్ క్లిప్పింగ్ హైలైట్ అవుతుంది. చిరు ఎవడు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల పెద్దలు మాజీ సీఎం జగన్ను కలిసిన సందర్భంగా గట్టిగా ఎవడు అంటూ ఈ వార్తను అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ ఉద్దేశించి మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన బాలకృష్ణ పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. శాసనసభ వేదికగా మెగాస్టార్ చిరంజీవిని ఎమ్మెల్యే బాలకృష్ణ దారుణంగా అవమానించారు. చిరంజీవిని ఉద్దేశించి ఎవడు అంటూ తోలనాడుతూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? చాలా దుర్మార్గం అంటున్నాను. బాలకృష్ణ గారు నిన్న అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు చాలా సిగ్గుచేట అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నాను. ఆ లైవ్ చూశాను కనుక చెప్తున్నాను. అసలు ఇటువంటి పనులు మొదలుపెట్టింది ఎవరు అంటే మన బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు. మొదలు జగన్మోహన్ రెడ్డిని హననం చేయాలని, వ్యక్తిత్వ హననం చేయాలని సంబంధం లేదు. దీని అంశం ఏంటి? మనకి అక్కడ చర్చ ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు అనే సమస్య ప్రస్తావనకు వస్తుంది. ఆయన అది విడిచిపెట్టి ఎప్పుడో 2022లో జరిగిన సంఘటన ముందర తీసుకొచ్చి మాకు చిరంజీవి వాళ్ళకు మా సినిమా రంగానికి మాకు అవమానం జరిగింది అప్పుడెప్పుడో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి పరుషమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఆయనను కించపరుద్దామని, అక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు, 11 మంది ఎమ్మెల్యేలు వస్తలేరు, రానప్పుడు కూడా ఇట్లా రెచ్చగొట్టే ప్రసంగం మొదలుపెట్టాడు ఆయన. దానికి మన బాలకృష్ణ స్పందించాల్సిన అవసరమే లేదు. చిరంజీవి ప్రసక్తి రాగానే లెజెండ్ కదా, నేను లెజెండ్ నటుడిని, చిరంజీవి నాకన్నా తక్కువ వాడు అనే భావన మొదటి నుంచి ఉంది. కావచ్చు, నేను సినిమా రాజకీయ సినిమాలు జరుగుతూనే ఉన్నాయి, చూస్తున్నాం మనం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కొంచెం ఆ కుటుంబానికి ఎక్కువ విలుస్తున్నారు, లేకపోతే అధికారంలో రాకపోయేది మేము అనే ఒక అవగాహనతోని చంద్రబాబు నాయుడు గారు చాలా ముందుకెళ్తుంటే మిత్రపక్షమైన బీజేపీ ఇది మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి. దాన్ని ఉపయోగించుకొని ఆయన రెండు కలిసి వచ్చినాయని చెప్పి చాలా నీచంగా మాట్లాడినట్టున్నాను. మనకు స్పీకర్ గనుక ఏమాత్రం స్పీకర్ ని కూడా అభ్యర్థిస్తున్నాను, సరైనది కాదు. అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న దానిలో స్పీకర్ మైక్ కట్ చేయాల్సి ఉండే. ఆయనది ఎవడు వాడు అని మాట్లాడతారు. చిరంజీవి పేరు తీయకపోవచ్చు, కానీ చిరంజీవి గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పిలిచినప్పుడు పోతే వాళ్ళు నడిపించారని 3 అవమానాలు 4 అవమానాలు అని చెప్పి వాళ్ళు అవమానపడడం లేదు. కానీ అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు చిరంజీవిని, సినిమా నటుల్ని, ప్రముఖ నటులు మహేష్ బాబులు అందరినీ అవమానించినట్టు లెక్క కదా. అప్పుడు ఈయనకు మండింది. చిరంజీవి అంటే గట్టిగా అరిస్తే తప్ప మన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాలేదు. అంతకుముందు పేరుని నాని సినిమాటోగ్రఫీ మంత్రితోనే మాట్లాడాలన్నారు. మేము ఆయనతో కదా మాట్లాడాలి, మేము మాట్లాడాల్సింది ముఖ్యమంత్రితో కదా, ఆయన పిలిచారు కదా అని చెప్పి అరిస్తే ఆయన బయటకు వచ్చి మాట్లాడారు అనే మాట, సమావేశంలో మాట్లాడారని చెప్పి మాట ఆయన అన్నారు. అది వాస్తవం తెలుసుకోకముందే ఈయనేమన్నారు, ఎవడు గట్టిగా మాట్లాడలేదు, అవమానం జరిగింది, ఆయనంతలో ఆయన వచ్చాడని. అంటే ఇప్పుడు కామినేని శ్రీనివాసరావు చెప్పింది కరెక్టా,
లేకపోతే జగన్మోహన్ రెడ్డి మంచోడు. ఇప్పుడు ఆ రకంగా మా బాలకృష్ణ అనే ప్రకారం ఏంటంటే చిరంజీవి పాత్ర ఏం లేదు, ఆయనే మంచోడు, జగన్మోహన్ రెడ్డి మంచిగా వచ్చిందని చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి సైకో అనే మాట అన్నాడు కదా, తప్పు కదా. ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా లేదు ఉన్నది తర్వాత ఒక లార్జెస్ట్ పార్టీ ఆడ 11 మంది ఉన్నా తర్వాత మనకు ఏమైనా ఎవరైనా ఏ రకంగా చూసినా మూడో పార్టీకి మిగిలిపోయింది అనుకుందాం. బీజేపీ కంటే ఎక్కువనే వచ్చినాయి కదా ఓట్లు, అయితే బీజేపీకి 8 వస్తే వీళ్ళకి 11 వచ్చినాయి కదా. తర్వాత జనసేన ఉంది అంతకన్నా ముందు 21 సీట్లతో. ఏదైనా సరే ఈ మొత్తం కూటమికి ప్రతిపక్షం అంటే ఎవరు, వాళ్ళే కదా 11 మంది. ప్రతిపక్ష నాయకుడిని అవమానించడంతో పాటు సైకో అని మాట్లాడడం తప్పు. అందుకని నేను చాలా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు దాని మీద ఏమైందంటే అసెంబ్లీ సాక్షిగా ఈ మాటలు మాట్లాడుతుంటే మైక్ చేయాల్సిన రామకృష్ణరాజు చాలా నవ్వుతూ వెరీ గుడ్ గుడ్ అని మాట్లాడడం, మంచిది అని మాట్లాడడం తప్పు కదా అంటున్నాను. నవ్వుతూ మాట్లాడడం, అయ్యా ఈ సభలో నేను లేని వ్యక్తి గురించి మాట్లాడదు మనం అని చెప్పాల్సి ఉండే, కనీసం ఇక కూర్చోండి అని చెప్పాల్సి ఉండే. దాన్ని ఎంజాయ్ చేశారు కదా ఈ సభ అంతా కూడా. తప్పున్నారో తప్పు అంటున్నా, ఇది సరైనది కాదు. ఈ బాలకృష్ణ మాట్లాడిన పద్ధతి కానీ, అంటే అటు పక్కన శ్రీనివాసరావును డామినేట్ చేస్తాడు. ఏది బీజేపీ సభ్యుడు ఏదో మాట్లాడిండు, తెలుసో తెలియక మాట్లాడిండు, దాన్ని పక్కన పెట్టాలి. అంటే ఇప్పుడు ఏం చేసిండు అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టే ప్రయత్నం చేసిండు మన బాలకృష్ణ. ఒకటి చిరంజీవి మీద తన అక్కసు తీసుకోవడం, చిరంజీవి తనకంటే తక్కువ వాడు, నేను లెజెండ్ నటుని బాల నటు నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఉన్నాను అన్నది ఒకటి. తన కూటమి ప్రభుత్వానికి వాళ్ళ సవాల్ విసిరిండి అంటున్నాను. అంటే మనకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు పిలిస్తే నా పేరు 9వ నెంబర్ పెడతావా, ఎవరితో మాట్లాడుకోవాలి మీరు? మీ బావ ముఖ్యమంత్రితో మాట్లాడాలి, మీ అల్లుడు ఏమి లోకేష్ తో మాట్లాడుకోవాలి, లేకుంటే కందుల దుర్గేష్ వాళ్ళ ఆయన గౌరవ మంత్రివర్గులు ఉన్నారు, మన మంత్రివర్గులుగా సినిమాటోగ్రఫీ మంత్రివర్గాలు ఉన్నారు, ఆయనతో మాట్లాడుకోవాలి. కానీ బహిరంగంగా మీ పరువు తీసుకున్నారు, మీ కూటమి ప్రభుత్వం పరువు తీసుకున్నారు, మీ వారికి మీరే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. బయట ఉన్న చిరంజీవి గురించి మాట్లాడారు, ఇది తప్పు కదా. అసలు చిరంజీవి గురించి ప్రసక్తి, ఆ సమస్య అప్పటి సంఘటన గురించి ప్రసక్తి అవడమే తప్పు. కామినేని శ్రీనివాసరావు అసందర్భ ప్రేలాపన అంటున్నాను, ఈ మాట్లాడుతున్నాను అసందర్భ ప్రేరణ. దాని మీద ఈయన స్పందించి చిరంజీవి మీద కక్ష తెచ్చుకోవడానికి వాడేవుడు వీడేవుడు, ఇంకోటి పరుషంగా మాట్లాడమే కాకుండా వాడు వీడని అన్పార్లమెంటరీ పదాలు వాడిండు, సైకో అనే పదం కూడా వాడిండు. అందుకని ఇప్పుడు ఏమైతుంది, ఒకవేళ అటు చూపెడితే 10,000 మీద 4,000 మీదకి చూపెడతారు కదా. సమస్య అదే. ఇప్పుడు ఏం పేరు నా నుంచి మొదలుకొని అందరు వివరణ ఇవ్వాల్సి వస్తుంది. నేను విదేశాల్లో ఉన్నా కనుక వివరణ ఇవ్వక తప్పలేదు, నా పేరు వచ్చిందని చెప్పి చిరంజీవి గారు బయట నుంచి ఒక ప్రకటన కూడా చేశారు. ఆనాడు జరిగింది ఇది, ఇవాళ మాకు సరైన గౌరవం ఇచ్చాడు. నేను నా భార్య పోయినప్పుడు ఇంట్లో భోజనం చేస్తూ లంచ్ లో మాట్లాడుతూ వారితో మాట్లాడితే సమస్యలు ప్రస్తావిస్తే మా అందరిని ఒకసారి పిలవండి, నన్ను ఒక్కడిని కాదని చెప్తే నేను అందరిని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశాను. బాలకృష్ణుడు కూడా ఫోన్ లో ప్రయత్నం చేస్తే దొరకలేదనే. ఆ తర్వాత మనకు కిరణ్ రాయల్ ఆయనతోని నేను పంపించే ప్రయత్నం చేశాను, ఆయనకు కూడా అందుబాటులో రాలేదు, అప్పుడు మేము వెళ్ళాం, లేకుంటే ఆయన తీసుకపోతే ఏం లేదు కదా. వాడు వీడు అని మాట్లాడే దగ్గరికి ఈయన పోతారా, కావాలని తప్పించుకున్నట్టే కదా. ఆనాడు సినీ ప్రముఖులు దేనికోసం కలిసారు, టికెట్ల పెంపు. చాలా, అది పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, బాలకృష్ణ సినిమా కూడా ఉంది, అప్పుడు ఆడవలసిన అవసరం ఉండే. టికెట్ల రేటు పెంపు, సినిమా రంగానికి ఉన్న అట్లాగే సినిమా నటులకు హీరోలకు ప్రభుత్వానికి మధ్యన గ్యాప్ వచ్చినట్టున్నది. నన్ను కలవద్దా అనే మాట జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వర్గాల ద్వారా విన్నారు కనుక పోయి కలిసిండ్రు. మంచి సుహృద వాతావరణంలో జరిగింది. చర్చలు ఎక్కడా కూడా మమ్మల్ని అవమానించారని చిరంజీవి ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మురళీమోహన్ గారు, ఇతర రాజమౌళి గారు వాళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ. రాజమౌళి గారు చెప్పాలి మరి, ఎందుకంటే ఆయన అవమానించిండా. అప్పుడు వీళ్ళు అన్నట్టు అసలు సమస్య ఏంటంటే మనకి సినిమా రాజకీయాలు ఎక్కువైపోయినాయి అంటున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన విలువ నాకు ఇస్తలేడు అనే ఒక మాట బావ మీద అలిగిండు మన బాలకృష్ణ. కనుక బాలకృష్ణ ఏమైనా అక్కసు ఉంటే బావ మీద తెలుసుకోదలుచుకుని ఇంట్లో మాట్లాడుకోవాలని విషయాన్ని అసెంబ్లీ మాట్లాడడం తప్పు. అసెంబ్లీలో అసందర్భంగా ప్రస్తావించిన కామినేని శ్రీనివాసరావుని పక్కన పెట్టాలి, ఇద్దరిని సస్పెండ్ చేయాలి సభ నుంచి అంటున్నాను. అవసరం లేని విషయాలకు ప్రస్తావించి ఇవాళ ఇంత పెద్ద రాజధానికి దారితీసిండు కదా. అందరూ వివరించుకోవాల్సి వస్తున్నది, ఆనాడు ఏం జరిగింది ఏం జరగలేదు అని చెప్పి. ఇటుపక్క వైసీపీ వర్గాలు ఎందుకు ఇన్వాల్వ్ అయినాయి అంటే వాళ్ళ పేరు తీశారు కదా. జగన్మోహన్ సైకో అన్నాడు కదా, అసలు సైకో నువ్వే. ఆనాడు నీ ఇంట్లో హత్య చేసి నువ్వు నాకు మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్నావు కదా, నువ్వే మెంటల్ అని చెప్పి ఆయన మీద మాట్లాడుతున్నాడు, సమానంగా బాలకృష్ణ మీద మాట్లాడుతున్నావు. అందుకని ఒక మాట పుట్టించి అనవసరంగా తన కూటమిలో చంద్రబాబు నాయుడు మీద, ఆ కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తిని వెలిగిక్కిండి ఆయన. నేను అది గొప్ప అని చెప్పి నిన్న అసెంబ్లీని పూర్తిగా శాసించే పరిస్థితి తీసుకొచ్చిండు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సరే అసెంబ్లీలో ఆయన చేసిన పరుషమైన వ్యాఖ్యలు తీసేయాలి. అసలు అసందర్భంగా మాట్లాడిన 2 విషయాలు, కామినేని శ్రీనివాసరావు మాట్లాడింది తీసేయాలి, ఇటుపక్క మన బాలకృష్ణ మాట్లాడింది కూడా రికార్డు నుంచి తొలగించాలని నేను కోరుతున్నాను. లేకపోతే ఈ వివాదం ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ వార్తను చూద్దాం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం వచ్చిన
ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం, పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయంలోగా అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ దిశగా అది కదులుతూ తూర్పు దిశగా వాయుగుండంగా బలపడే అవకాశం ఉందనేసి భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఏమంటారు ఈ వార్త గురించి బండారు రామ్మోహన్ గారు? మనోజ్, మనకి 3 కాలాలు, 4 నెలలకు ఒక కాలం. ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది. సెప్టెంబర్ లో వర్షాలు పడకపోతే ఏమొస్తాయి, కానీ వర్షాలు క్లౌడ్ బర్స్ట్ కు దారితీస్తున్నాయి, క్లౌడ్ బర్స్ట్ లాగా పోతున్నాయి అనే మాట వస్తుంది. అందుకని నిన్న వాతావరణ శాస్త్రవేత్తలు చాలా మంచి వివరణ ఇచ్చారు. ఎందుకు ఇట్లా నగరాలు నరకాలుగా మారుతున్నాయి, నగరాల్లో అర్బన్ ఫ్లడ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే కాంక్రీట్ అరణ్యాలు, దాంతో పాటు ఈ ఏసీలు, ఇతర కంప్రెసర్లు, అంటే మనకు వాతావరణం కూల్ చేసే పరిస్థితులు దాన్ని బట్టి వస్తున్నాయి. అసలు అద్దాల మేడలు కూడా అన్నిటి చూడండి, కమర్షియల్ స్పేసెస్ అన్ని కూడా పెద్ద పెద్ద అద్దాలు పెడుతున్నారు. అది రిఫ్లెక్ట్ అయ్యి అది మనకు వాయువులు వేడెక్కి ఆ వేడి చల్లారడానికి మేఘాలను ఆకర్షిస్తాయి. దాంతో అర్బన్ లో, నగరాలలో పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. ఇది ఒకటే కాదు, మన దేశం చైనాలో కూడా వరదలు వస్తున్నాయి, కాదంటలేదు. దీని కారణం ఏంటంటే పర్యావరణాన్ని ధ్వంసం చేయడం ఒకటి. రెండోది ఏంటంటే పర్యావరణ ధ్వంసంతో పాటు మేఘాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఉదాహరణకు నైరుతి ఋతుపవనాలు కింది నుంచి, కేరళ నుంచి మొదలై మనకు పైకి పోతూ మనకును ఉత్తర భారతదేశానికి ఒక నెల కాలం తేడా ఉంటుంది. మనకు మహారాష్ట్రకి తేడా ఉంటుంది, ఇంకా ఉత్తరానికి జమ్మూ కాశ్మీర్కి వచ్చిన 2 నెలలు 60 రోజులు తేడా ఉంటుంది. కానీ అప్పుడు ఎప్పుడైతే హిమాలయాలను తాకిన మేఘాలు మళ్ళీ రిటర్న్ అయ్యి ఈశాన్య ఋతుపవనాలుగా మళ్ళీ వెనక్కి రావాలి. కానీ ఈ మధ్యన అది వెనక్కి రావడం లేదు. అవి దాటి వాటిని హిమాలయాలు దాటి బయటకు వచ్చి ఇవాళ టిబెట్ లో వరదలు వచ్చినాయి, చూస్తున్నాం కదా మనం. అంటే ఇది మెల్లమెల్లగా వాతావరణ స్థితిగతులు తప్పుతున్నాయి, దాని సాధారణ స్థితి నుంచి ఇంకో రకంగా పోతున్నాయి. కనుక టిబెట్ లో వరదలు వచ్చి ఉండదు. యాక్చువల్ గా నైరుతి ఋతుపవనాలు మనం వెనక్కి రావాలి హిమాలయాల నుంచి, అవతలకు మన వర్షాలు పడుతున్నాయి. రెండోది ఈసారి దానివల్ల ఈశాన్య ఋతుపవనాలు ఉండకపోవచ్చు అంటున్నారు. సింపుల్ గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మనకు సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ 15 కల్లా మన వర్షాలు వెనుక పడతాయి. మళ్ళీ నవంబర్ లో రిటర్న్ వస్తాయి కదా మనకు ఈశాన్య ఋతుపవనాలు. నవంబర్ లో తుఫాన్లు వస్తాయి, మనం చూస్తున్నాం కదా. దానివల్ల మళ్ళీ వర్షాలు పడతాయి. అప్పుడు నవంబర్లో అన్ని తుఫాన్ వర్షాలు ఉంటాయి. పంట కోతకు వచ్చిన సందర్భంలో నాశనమైన పరిస్థితులు చూస్తున్నాం మనం. కనుక ఇప్పుడు ఈసారి అంటే ఈశాన్య ఋతుపవనాలు రాకపోవచ్చు, నైరుతి ఋతుపవనాలతో ఈ వర్షాకాలం ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే జూన్ జూలై ఉంటాయి అంటున్నారు. మహా అయితే ఎండాకాలంలో చెడగొట్టు వర్షాలు అంటారు, అవి పడే అవకాశం ఉంటుంది అంటున్నారు. కనుక ఈ వాతావరణాన్ని ధ్వంసం చేసింది ఎవరు? 3 అంటున్నాను. ప్రకృతి శాపం ఎప్పుడైనా ఉండేది, ప్రకృతి శాపం ఎప్పుడు జరుగుతూనే ఉంటది. 7 కరువు వచ్చిన సందర్భాలు చూస్తాం, మరి 7 పేద ఎత్తున కాలమై కూడా ఇట్లా వరదలు వచ్చిన సందర్భం చూస్తాం. అతివృష్టి, అనావృష్టి దానికి ప్రకృతి సహజం. కానీ అంటే మనకు నీలో మన 2 రకాల ఋతుపవనాలు ఉంటాయి. మన మేఘాలు కురిసే క్రమంలో చాలా రకరకాల సాంకేతిక అంశాలు ఉంటాయి. ఆ జోలికి పోకుండా మనం ఇవాళ ఆలోచన చేస్తే, రెండోది పాలకుల పాపం కూడా ఇందులో కనపడుతుంది. అంటే నగరాలు నరకాలుగా మారడానికి మౌలిక వసతులు కల్పించకపోవడం, దాంతోపాటు నాలాలు, ఇతరత్ర కాలువలు, చెరువులు కబ్జా కావడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. నీటి వనరులు కబ్జా కావడం, దాంతో మరి నీరు పల్లె మెరుగు నిజం దేవుడు ఎరుగంటారు, నీరు పల్లానికే వస్తుంది. కనుక మొత్తం నగరాలు ఇట్లా కావడానికి, నగర జీవితం అస్తవ్యస్తం కావడానికి పాలకుల పాపం, ప్రజల స్వార్థం కూడా ఉంది. ప్రజలు కూడా ఒక 40 ఫీట్ల రోడ్డు ఉంటే 20 ఫీట్ల కుదిచేస్తున్నారు. కార్ ర్యాంప్స్ పెట్టుకొని, పక్కన చెట్టు పెట్టుకొని, మొత్తం రోడ్డు మీద కార్లు ఆపేసుకొని ఇట్లా చేస్తున్నారు. కనుక ముగ్గురి ఉందా ప్రకృతి శాపం ఎప్పుడు ఉండేది. దాన్ని ఎట్లా తొలగించుకోవాలి, ఏ రకంగా అంటే మనం మనిషితో సాధ్యం కాదు. కానీ మనిషి ఏం చేయాలంటే ప్రకృతి విధ్వంసం కాకుండా చూడాలి, ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేయొద్దు, వచ్చే తరాలకు మిగిలే ప్రయత్నం చేయాలి. దానికి చిన్న పట్టణాల ఏర్పాటు మాత్రమే ప్రధానంగా మనకు పరిష్కారం ఉండాలి. కానీ మన చిన్న పట్టణాలు ఏర్పాటు చేయడం, నగరాలు నరకాలుగా మారుకుంటే మైగ్రేషన్ అరికట్టడం, ఈ మిగతా చర్యలు తీసుకోవడం, పర్యావరణ ధ్వంసం కాకుండా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా సరే ఈ వర్షాల కారణం ప్రకృతి కాదు, మనం కూడా అని గమనిస్తే మంచి ఫలితాలు వస్తాయి. రైట్. ఇవాళ ఈ వార్తలకు సంబంధించి మంచి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు బండారు రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది ఇవాళ ది ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.